నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మరో విజయ యాత్రకు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్. ఈ నెల 27, 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడి. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతామని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ వెల్లడి. అబద్దాలు చెప్పటంలో జగన్ అండ్ కో మాస్టర్ డిగ్రీ చేశారని ఎద్దేవా. ఒక అవకాశం ఇవ్వాలని అడగటంతో జగన్ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని ఆగ్రహం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ ఇచ్చిన హామీని మరచిపోయారని ఆరోపణ. ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి ఆగ్రహం. భయం వద్దు, ముస్లింలకు తాను అండగా ఉంటానని భరోసా. గుంటూరు నగరంలోని స్థానిక కొత్తపేటలో కల వడ్డూరి వారి వీధిలో కల రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న డాక్టర్ శనక్కాల రాజకుమారి, డాక్టర్ శనక్కాల ఉమాశంకర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ముగించిన వైసీపీ తాజాగా మరో విజయ యాత్ర చేయాలని భావిస్తోంది. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైసీపీ నేతలు చెప్పారు. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వారు వెల్లడించారు. ఈ సభలోని 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతామని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ పేర్కొన్నారు. పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా చేసే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెం వాసులతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవని తెలిపారు. 2014లో జగన్ అసెంబ్లీలో విద్వేషాలు పెంచడం ఇష్టం లేదు, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడారని, కర్నూలు, విశాఖలో ఒక్క ఇటుక వేయలేదని తెలిపారు. రాజధాని ఇక్కడే ఉంటుందని జగన్ని ఒప్పిస్తానని చెప్పిన ఆర్కే 3 రాజధానులకి మద్దతు తెలిపారని అన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెం దళిత రైతులు ఆందోళన చేస్తే మాదిగ సోదరులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బేడీలు వేసి జైలుకు పంపించారని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే మంగళగిరిని అభివృద్ధి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. వేలాది మంది పిల్లలు ఈ రోజు అక్కడ చదువుతున్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులని కానీ కొంచెం ముందరికి సాగనిచ్చుంటే ఈ రోజు లక్షల మంది పనిచేసే పరిస్థితి. అందుకే అమరావతి పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం. అమ్మా, ఇంకో విషయం, నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో, పవన్ అన్నతో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం అందించబోతుంది. తల్లికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా. తల్లి ఈరోజు వాడుకుంటున్నారు. 2019 అయిపోయింది. ప్రభుత్వ బాధ్యతల నుంచి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఒక ఆర్డర్ ఇచ్చింది. 1వ తారీఖు వస్తుందని వాళ్ళు తెలుసు. దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టారు. 32 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. తల్లి ఖాయం. ఆ తాడిపల్లి కొంపలో శాశ్వతం ఉండటం ఖాయం.
ఒక అవకాశం ఇవ్వాలని అడగటంతో జగన్ను నమ్మి గెలిపించుకున్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ 5 ఏళ్లైనా ఆ ఊసే ఎత్తడం లేదని, ఇచ్చిన హామీని మర్చిపోయారని ఆరోపించారు. శుక్రవారం తిరువూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆమె విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రజల గురించి, ప్రజల బిడ్డల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించడం లేదని అన్నారు. సీఎం అయ్యాక ప్రత్యేక హోదా విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎంకు తెలీదా? తెలిసి ఎలా మర్చిపోయారని ఆమె ప్రశ్నించారు. పరిపాలన సౌలభ్యం కోసం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చీఫ్ ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. 5 ఏళ్లు గడిచిన ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర రాజధాని ఏదంటే జవాబు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. కనీసం ఒక్క ఏడాదైనా రైతుల కోసం 3,000 కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకున్నారా? సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ఇచ్చిన హామీలను మరిచి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించని సీఎం జగన్ కు మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు. ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యపట్టారు. భయం వద్దు, ముస్లింలకు తాను అండగా ఉంటానని చెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ కి మోదీ వస్తున్నారని, పశ్చిమంకు మహర్దశ తెస్తారని వెల్లడించారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కంసాలిపేట వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దుర్భరమైన పరిస్థితులు ఈ ప్రాంతం నెలకొన్నాయని, అందుకు కారణం నాయకులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవటమని కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. శుక్రవారం 55వ డివిజన్ కంసాలిపేటలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారానికి వచ్చిన అభ్యర్థి సుజనా చౌదరికి మంగళ హారతులతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంసాలిపేటలో దుర్భరమైన పరిస్థితులలో ప్రజలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. గత పాలకులు ఈ ప్రాంతం అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ₹1 అభివృద్ధి పనులు కూడా జరగలేదని, అందుకే ప్రజలు అరాచక పాలనకు చమరగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు పనిచేస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో రైల్వే స్థలాలలో నిర్వాసితుల ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కోసం రైల్వే వారితో మాట్లాడి నివాసం ఉంటున్న స్థలానికి బదులుగా వేరొక చోట రైల్వే వారికి స్థలాన్ని కేటాయించి అయినా ఈ సమస్యకు పరిష్కారం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుజనాకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బాడిత శంకర్, కన్నా రజని, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్లో పొద్దున్నే మనం ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రజల పరిస్థితులు చూస్తుంటే పరిశుభ్రత లేని విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రజానాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఇంతవరకు వాళ్ళకి ఒక్క నయా పైసా పని చేసినట్టుగా కనపట్లేదు. గత 5 సంవత్సరాల్లో ఒక గంప ఇసుక కానీ, ఒక గంప సిమెంట్ కానీ ఇటుక పెట్టిన పాపాన పోలా. మౌలిక సదుపాయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. యువకులకి ఎవరు కూడా ఒక హ్యాండ్ హోల్డ్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు అనేవాళ్ళే లేరు. ఆరోగ్య పరిస్థితులు చాలామంది అనారోగ్యంగానే అలాగే జీవించేస్తున్నారు బతుకు చెరువు కోసం. పేదరికం ఉండొచ్చు కానీ అపరిశుభ్రత ఉండకూడదు. పేదరికంలో కూడా శుభ్రంగా ఉండొచ్చు ఉన్న దాంట్లో. ఆ విధంగా చెప్పి చేయాలి. దయచేసి ఈ అరాచక పాలన రావాలి, మంచి పాలన రావాలి అని కోరుకుంటూ, ఈ ఓటు అనేది చాలా అమూల్యమైన అవకాశం. అది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి పౌరుడికి వస్తుంది. ఆ ఓటుని బాగా వాడుకొని, ఒకటి సైకిల్కి, ఒకటి కమలానికి సైకిల్కి ఓటు బటన్ గట్టిగా నొక్కి జూన్ 4వ తేదీ ఎప్పుడైతే మన రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు ప్రజలందరూ కూడా మోక్షం వచ్చినట్లుగా పండగ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ కేశినేని చిన్ని గారు, నేను ఎమ్మెల్యేగా ఉండి ధమాకా ఏంటి, అసలు ఏం చేయగలం అనేది అంతా చూపెడతాం. ఆ కొండ ప్రాంతం. గురువారం మధ్యాహ్నం గుంటూరు నగరంలోని స్థానిక కొత్తపేటలో గల వడ్డూరి వారి వీధిలో రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా అహల్య హాస్పిటల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనక్కెల రాజ్ కుమారి గారు, డాక్టర్ శనక్కెల ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి కూడా వచ్చేసి స్వామివారి అతి పవిత్రమైన అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ముందు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గ్యాస్ ఆఫ్ చేయి. మేడం చూడే మేడం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం చల్లపల్లి టీడీపీ జనసేన బీజేపీ అడప రాంబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేన కార్యకర్తలు వేలాదిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 40% కొండ ప్రాంతం. కొండ ప్రాంతం అంటే పేదలు చాలా ఇబ్బందులు పడి కొండ మీదకి స్థలాల యొక్క స్థలాభావం వల్ల, స్థలాలు పేదవాళ్ళకి అందుబాటులో లేకపోవటం వల్ల కొండ మీదకి ఎగబాకి ఇల్లు కట్టుకోవడం జరిగింది. కొన్ని 10 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో గతంలో కమ్యూనిస్టుల పాలనలో కొంతవరకు మేలు జరిగింది. ఆ తర్వాత కమ్యూనిస్టుల పాలనలో కూడా ఆ రోజున ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు లేదా చంద్రబాబు గారు ఉన్నప్పుడే మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ ప్రాంతంలో, ఈ క్రీస్తురాజపురం ప్రాంతంలో ఆ ప్రధానమైన రోడ్డుతో కూడా కలుపుకొని ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేయటం జరిగింది. అనేక చోట్ల మెట్లు కట్టించడం కానివ్వండి, లేకపోతే మంచినీటి పథకాలు ఏర్పాటు చేయటం కానీ అలాంటివి. ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క చుక్క నీరు పెంచడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలే.
ప్రయత్నం చేయకపోగా నీరు రోజుల తరబడి అందించకుండా కొండ ప్రాంతం వాళ్ళని అనేక నరకయాతన పెట్టడం జరిగింది. 25 రోజుల పాటు నీరు చుక్క రాకపోయినా ఏమాత్రం వాళ్ళలో చిన్న కదలిక, చిన్న బాధ కూడా లేకుండా వస్తే తాగండి లేకపోతే మానేయండి అన్న విధంగా ప్రవర్తించే తీరు చాలా దురదృష్టకరం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కొండ ప్రాంతం మొత్తానికి రైలింగ్ ఏర్పాటు చేయాలని, కొండ ఎక్కేటప్పుడు వయసు మళ్ళిన వారు ఉంటారు, వాళ్ళు ఎక్కడానికి ఆధారంగా రైలింగ్ ఏర్పాటు చేయమని ఒక ఎక్స్పెరిమెంట్గా కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఆ డబ్బులు ఏం చేశారో తెలియదు, కానీ ఎక్కడా కూడా రైలింగ్ అనేది ఏర్పాటు చేయలేకపోయారు. ఇవాళ కొత్తగా రేపు ఏర్పడబోయే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఏర్పడే ప్రభుత్వం ఈ కొండ ప్రాంతం వాళ్ళందరూ కూడా మేము ఇచ్చే హామీ, ప్రతి ఒక్క మెట్లుకి రైలింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మెట్లలో ఈ పందికొక్కులు దొరికిందనో లేకపోతే ఇంకేదో రకరకాల ఇబ్బందులు కలిగి మెట్లన్నీ పాడైపోయిననే మాట రాకుండా శాశ్వతమైన పరిష్కారంతో, ప్రముఖమైన ఇంజనీర్ల సలహాతో ఇక్కడ శాశ్వతమైన పరిష్కారం మెట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ మెట్ల మీద జారే అవకాశం లేకుండా ఒక ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేసి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ సతీమణి వృతిక. నాగుపాము పుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్న రితిక మోపిదేవి గుడికి రావటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయుడు సాంసరం, ఫోనమాల నాగపాపు, లంకే రాజగోపాల్, కొల్లాటి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఈరోజు మేము వేరే కార్యక్రమం పెట్టుకోవాలి, ఇదే కార్యక్రమం కన్నా ఎంపీ గారు వస్తున్నాం కనుక 2-3 రోజులు తింటామంటే అలా ఒక పోషణ పెట్టాము. కానీ అక్కడ కూడా అపారమైన జనసందోహంతో మేము అడుగు ముందుకెళ్ళే పరిస్థితి, దానికి ఆలస్యం అయింది. నిజంగా అడపారామాడికి అన్యాయం చేశాను చెప్పి మాత్రం నేను సందర్భాలు చేస్తున్నాను. నాకు బాధ, ఎందుకంటే కొత్తగా పార్టీలోకి వచ్చాడు, అద్భుతాన్ని కార్యక్రమం నిర్వర్తించి అనేక మంది వాళ్ళ పార్టీలో చేర్చిన సందర్భంలో లేకపోయానని చెప్పిన బాధ మాత్రం నేను పొడుగుతో బాధిస్తాను వచ్చింది. ఏది మధ్యలో వచ్చే పరిస్థితి స్థితి ఏర్పడింది. అంచేత అన్నిదా భావించొద్దని మీరందరూ కూడా మనం చేస్తూ, ఇది ఎక్కువగా ఉపన్యాసాలు చెప్పే సమయం కాదు. ముందు చూడంటే చాలా విషయాలు మారుతుండేవాళ్ళం, కానీ వాళ్ళ చాలామంది పార్టీలో చేరారని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళందరినీ కూడా కలుపుకొని జనసేనని పటిష్టం చేసే విధంగా శతదా ప్రయత్నం చేస్తానని చెప్పడం మీ అందరికీ మనం చేస్తాం. ఒకసారి జనసేనలో చేరారంటే నా కుటుంబంలో చేరినట్లయితే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళందరితోనూ మెరుగుతాను, వాళ్ళందరినీ కూడా నడిపిస్తాను. ప్రత్యేకించి యువశక్తి జనసేనకి ఉన్న ప్రధానమైన శక్తి, ఆ యువశక్తిని తప్పనిసరిగా తీర్చిదిద్ది భవిష్యత్తుగా నాయకులుగా చేయటం నా ధ్యేయం చెప్పాడు సందర్భం మనం చూస్తూ, మీరంతా కూడా ఈ 4 రోజులు బాగా కష్టపడాలి. అప్రతిహాతమైన విజయం అవనిగడ్డ నియోజకవర్గంలో బందరు పార్లమెంటు లభించిందన్న పేరు తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. వాస్తవానికి మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు రావాల్సిన కార్యక్రమం ఇది, కానీ చివరి నిమిషంలో ఆయన అనివార్య కారణాల వల్ల రాలేని పరిస్థితి ఏర్పడటంతో 5 గంటలు కూడా వస్తున్నాను బయలుదేరని చెప్పి అన్నారు. కానీ తర్వాత ఏదో కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయారు. వారి అబ్బాయి అందీపుని పంపించారు. ఆయన సమక్షంలో పార్టీలో చేరికలు జరిగాయి. అంచేత పార్టీలో ఎవరెవరు చేరో నాకు తెలియదు, కానీ చేరిన వాళ్ళందరినీ కూడా హక్కుని చేర్చుకుంటామని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తూ రాజధాని ఉద్యమంలో అమాయక రైతుల్ని అడ్డుపెట్టుకుని వారి ద్వారా నిధులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఆధారాలతో సహా చంద్రబాబుపై యుద్ధానికి సిద్ధం. రాష్ట్ర ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంత మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని ప్రజలందరికీ నిజాలు తెలియాలి. ఇదే నా లక్ష్యమని రాకేష్ తెలిపారు. చంద్రబాబు నాయుడు గతంలో చేసిన విమర్శలు, లండన్, దుబాయ్ వెళ్లి బానిసలుగా బ్రతుకుతారా అన్న వ్యక్తి రాజధాని ప్రాంతంలో ఉన్న వారిని ఇలా బానిసలుగా చేయాలనే ఉద్దేశంతో 33,000 ఎకరాలు తీసుకున్నారా? ఈ భూముల్లో కూడా అగ్రవర్ణాలకు కట్టపెట్టలేదా? నేను చేసిన ఆరోపణల్లో నిజం లేకపోతే నేను చర్చకు సిద్ధం. భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అందుకే అమరావతి రైతుల ఉద్యమం చంద్రబాబు చేసిన మోసం తెలియచేయటమే లక్ష్యంగా కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఎవరు
ఏదో డాక్టరు లేకపోతే నా దగ్గర 6,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు ఉండొచ్చు అనఫిషియల్గా. అది కాదు ప్రజలకు కావాల్సింది సహృదయంతో ఎవరు పరిపాలిస్తారు, ఎవరు ప్రజలతో మెలుగుతారు. మీ యొక్క అప్రెషన్ బానిస బ్రతుకులు చేయడానికి మీరు ఈ ప్రాంతంలో చేసిన పనులు అకృత్యాలు మొత్తం తిప్పికొట్టారు, మళ్ళీ తిప్పికొడతారు. ఈ ప్రజల నుంచే నాయకులు పుట్టారు మీ అణిచివేత ధోరణి వల్ల. 2019లో నాయకులే తిరుగుతున్నారు. ఇప్పుడు నేను చర్చకు సిద్ధం, దమ్ముంటే ఎవడైనా రావచ్చు. ఈ రోజు నుంచి నా కార్యాచరణ నేను ప్రకటిస్తా ఉన్నాను. నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలతో అన్ని వివరాలు మీడియా ద్వారా నాకు చేతనైన రీతిలో నేను డెఫినెట్లీ నాకు మద్దతు పలికే వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. నాకు ఎవరైతే మద్దతు పలుకుతారో వాళ్ళకి నేను కృతజ్ఞుణ్ణి. జై హింద్. కానీ వీళ్ళు కానీ పాదయాత్రలు అవి ఇవి చేశారు కదా, అవన్నీ కల్పితాలా లేకపోతే ఒరిజినల్గా వాళ్ళు చేశారా? వాళ్ళు చంద్రబాబు నాయుడిని నమ్మి భూములు ఇచ్చారు, వాస్తవం అది. అంటే ఆయన ఏం చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక పబ్లిసిటీ చేయడంలో తనకు ఏమీ తెలియకపోయినా ఒక ఆర్థిక విధానాన్ని ఎంచుకున్నాడు. ఆ ఆర్థిక విధానం ఏందో ప్రజల్లో చర్చిస్తా. ఆ ఆర్థిక విధానాన్ని నమ్ముకొని దాన్ని బాగా ప్రజలకి పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తి 40 సంవత్సరాల నుంచి అతనే. బిల్గేట్స్తో చేతులు కలిపినా లేకపోతే ఎవరితో చేతులు కలిపినా దానికి ఒక ప్రక్రియ ఉంది. సో అలా నమ్మించి నేను హైదరాబాద్లో చేశాను, మీరు నాకు ఇవ్వండి అంటే వీళ్ళు పాపం తెలియక ఇచ్చారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడు ఆ భూములు మొత్తం కొట్టేద్దాం అనుకున్న మాట వాస్తవం. ఆయన బినామీలకు ఇచ్చుకొని ఆయన పెట్టుబడిదారులు ఎక్కడైతే సెటిలర్సే కదా, ఇక్కడికి వచ్చి ఉండేది ఎవరు బాగా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఆ సెటిలర్స్కి చంద్రబాబు నాయుడు చేసేది, మీరు ఒక 4 కోట్లు ఇస్తానని చెప్పండి ఇప్పుడు వెళ్ళి. అంటే ఇప్పుడు కాదు కానీ ఇస్తే ఆయన ఏం చేస్తారంటే, మీకు 4 కోట్ల కాగా అమరావతిలో అక్కడ భూములు ఇస్తా ఇక్కడ భూములు ఇస్తా అని చెప్పి 4 కోట్లు తీసుకుంటాడు. అందులో 2 కోట్లు జేబులో వేసుకుంటాడు, 2 కోట్లు పార్టీకి ఖర్చు పెడతాడు. ఇదే ఫండింగ్. ఆయన ఫండింగ్ పెద్దగా ఇదేం లేదు. ఎందుకంటే నన్ను కూడా అడిగారు, ఇలా చేస్తే మీరు ఫండర్లు తీసుకొస్తే ఇది చేస్తామని. ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు అందులో. అక్కడ అది ప్రజలకు క్లియర్గా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి, ఏదో ఒక రూపంలో ఫండ్స్ రావాలి. ఆ రూపం చంద్రబాబు ఎంచుకున్న మార్గం అది. రాజధాని ఇష్యూ, రాజధాని రైతులు చేసినటువంటి ధర్నాలు కానీ ఇవి కానీ కల్పితాలా ఒరిజినల్? అవి చంద్రబాబు నాయుడు చేసిన కల్పితాలు. ఇది పాదయాత్ర ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు వీళ్ళే ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఆ రైతుల కమిటీలు వాళ్ళే తీసుకున్న వాళ్ళతో అనుసంధానమై చేసిందే అది. ఇప్పుడు ఆ 29 గ్రామాల నుంచి ప్రజలు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఇచ్చున్నారో వాళ్ళని నేను తప్పు పట్టలా. వాళ్ళని తప్పుతో పట్టించిందే వీళ్ళు. మొదటి నుంచి నీకేం పనాయా భూములు తీసుకోవడానికి? 20,000 ఎకరాలు ఉంది ఆల్రెడీ, ఇంక నీకు మళ్ళీ 34,000 ఎకరాలు కావాలా? గవర్నమెంట్ ల్యాండ్ నీకు 20,000 ఎకరాలు ఉంటే మళ్ళీ నీకు ఎందుకు కావాలా? మొత్తం కొట్టేద్దామనే కదా. నువ్వు 2 లక్షల కోట్ల ఆస్తిపరుడు అవుదాం నువ్వు అనుకున్నావు. ఆవిరైపోయింది. ఎన్నిసార్లు అన్నావు 2 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోయింది? అది నీ ఆస్తి అని నువ్వు ఫీల్ అయ్యావు. ఈ 2 లక్షల కోట్ల ఆస్తి నాది, నా బినామీల ద్వారా నాకు రావాల్సింది. ఒకేసారి పడగలెత్తుదాం అనుకున్నావు. అది ప్రజలు ఇక్కడ చుట్టుపక్కల అది నువ్వు చేసిన తప్పు కూడా ఉంది. ఎందుకంటే నీ అజ్ఞానం అని క్లియర్గా కనబడుతూ ఉంది. అక్కడ ప్రజలేంది, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంది, వాళ్ళకి ఇవన్నీ పడతాయా లేదా, ఇది ఒక అణిచివేత అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఈ నెల 29వ తేదీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొన్నూరు పర్యటన సందర్భంగా అక్కడ సభా స్థలాన్ని పరిశీలించిన పొన్నూరు శాసనసభ్యులు మరియు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, పొన్నూరు నియోజకవర్గం అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పత్రికా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ సికా బాలు, జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, మధులాల్ పాల్గొన్నారు. ఒక రాజకీయ పార్టీల నుంచి కానీ లేదు ఇండిపెండెంట్గా కానీ నుంచున్నటువంటి వ్యక్తుల నుంచి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవటం. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఎలక్షన్స్ అంటే ఆయన చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఎ ఫైటింగ్, ఇట్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ గుడ్ క్యాండిడేట్.
అంటే ఆయనకి ప్రజాస్వామ్యం అంటే అసలు ఏ రకంగా అర్థం చేసుకున్నాడో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. యుద్ధం అనేది ఎక్కడా? మనకు నచ్చిన వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని ఈ ప్రజాస్వామ్యంలో ఇతన్ని ఎన్నుకుంటే మనం ఓట్లేసి ఇతన్ని గెలిపిస్తే మనకు ఒక మంచి చేస్తాడు అనే ఆలోచనతో ఓట్ల ప్రక్రియ జరుగుతుంది. అలాంటి దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి యుద్ధం అంట. అంటే ఒకసారి ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. లేకపోతే నీతి గురించి, నిజాయితీ గురించి, కట్టుబడినటువంటి మాట గురించి చెప్తాడు ముఖ్యమంత్రి గారు. దానికి చెప్పడం కోసం 2014లో పవన్ కళ్యాణ్ గారు, అప్పుడున్నటువంటి బీజేపీ, 3 పార్టీలు తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఆ పోటీలో మేము అన్కండిషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేశాం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం. దాన్ని తీసుకొచ్చి నిన్న సభలో చూపిస్తున్నాడు. దాన్ని ఒక పక్కన ఒక ఆయన ఫోటో, ఒక పక్కన ఒక ఆయన ఫోటో, ఒక పక్కన ఇంకొక ఆయన ఫోటో ఉంది. వీళ్ళు ఆ రోజున ఏమి చెప్పారు, ఏమి చేశారు అని చెప్పి నిన్న అది తీసుకుని దానికి పాప అందరు ఇట్లా ఊపాలంట చేతులు అని చెప్తున్నాడు. ఇలా కాదక్క ఇలా ఊపండి అని చెప్పేసి పాపం డైరెక్షన్ కూడా వస్తున్నాడు స్టేజ్ మీద కూర్చొని. మేము ఇదే అడుగుతున్నాం, వాళ్ళ ప్రజలారు ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తికి అతను మాట్లాడుతుంది తప్పితే ప్రతిపక్షాల నుంచి వేసే ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసేటటువంటి ధైర్యమూ లేదు, అంత తెలివి లేదు ఆయనకి. కానీ మరి 2014 మేనిఫెస్టోని తీసుకొచ్చి చూపించి చేతులు ఇప్పించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మేము కూడా జనసేన పార్టీ నుంచి అదే ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పినటువంటి, మీరు 2019లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో మీరు 2019లో చెప్తారు కదా, నాకు ఇదేదో ఖురాను, భగవద్గీత, బైబిలు, ప్రతిపక్షాలకు మేనిఫెస్టో అంటే తెలియదు, వాళ్ళ మేనిఫెస్టోని ఎలక్షన్స్ అయిపోగానే తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తారు అని చెప్పేటటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మీరు 2019లో మీరు చెప్పే పవిత్ర గ్రంథాలను కోడ్ చేస్తారు కదా, ఆ పవిత్ర గ్రంథాలను కోడ్ చేస్తూ మీరు ఇష్యూ చేసినటువంటి మేనిఫెస్టో ఇది. 2014లో మేము మా నాయకుడు అన్కండిషనల్గా ఇచ్చినటువంటి సపోర్ట్ను గురించి మీరు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మరో విజయ యాత్రకు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్. ఈ నెల 27, 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడి. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతామని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ వెల్లడి. అబద్దాలు చెప్పటంలో జగన్ అండ్ కో మాస్టర్ డిగ్రీ చేశారని ఎద్దేవా. ఒక అవకాశం ఇవ్వాలని అడగటంతో జగన్ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని ఆగ్రహం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ ఇచ్చిన హామీని మర్చిపోయారని ఆరోపణ. ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి ఆగ్రహం. భయం వద్దు, ముస్లింలకు తాను అండగా ఉంటానని భరోసా. గుంటూరు నగరంలోని స్థానిక కొత్తపేటలో కల వడ్డూరి వారి వీధిలో కల రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న డాక్టర్ శనక్కాల రాజకుమారి, డాక్టర్ శనక్కాల ఉమాశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.